అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి మార్చి 19 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. రేపటి రోజున మీ యొక్క దిన ఫలిత ప్రకారము ఎటువంటి శుభఫలితాలు కనబడుతున్నాయో, ఎటువంటి ప్రతికూల అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాన్ని చేస్తే మీకు రేపటి అనుకూలంగా ఉంటుందో ఇటువంటి వివరాలను కూడా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి రేపటి దిన ఫలిత ప్రకారము రేపటి రోజు మీకు కొంచెం ఆశ్చర్యం కలిగించే వార్త అయితే రాబోతుందండి. అలాగే రేపటి రోజు రాత్రిలోపు మీకు ఒక రహస్యం అనేది కూడా తప్పకుండా తెలుసుకుంటారు. రేపటి రోజున మీ జీవితంలో అత్యంత కీలకమైన రోజుగా చెప్పుకోవాలి. రేపటి రోజు మీరు ఎదుర్కోబోయేటువంటి ప్రతి సంఘటన కూడా మీకు ఒక పెద్ద ట్విస్ట్ అయితే అందివ్వబోతుందండి. మరీ ముఖ్యంగా రేపటి రోజున మీ ఇంట్లో జరిగేటువంటి రాత్రి జరిగేటువంటి ఒక సంఘటన అనేది మీ జీవితంలో చాలా అంటే చాలా మార్పుకు ప్రధానమైనటువంటి కారణంగా మారబోతుంది. అది కూడా ఒక వ్యక్తి వలన జరిగేటువంటి ఒక మార్పు అనేది మీ జీవితంలో కనీవి నెరవేరేటువంటి రీతికి మిమ్మల్ని చేర్చబోతుంది. అది కూడా మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తి వలన మీరు పొందేటువంటి ఒక ట్విస్ట్ ఏదైతే ఉందో అది మీకు నిజంగా ఆశ్చర్యాన్ని అయితే ఇస్తుందండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూస్తే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మీ జీవితం రేపటిలోని ఏ విధంగా మారుతుంది, ఇది మీకు ఏ విధమైనటువంటి కొన్ని రహస్యాలు తెలియజేయబోతుంది అనేది కూడా తప్పకుండా తెలుసుకుందాము. ముఖ్యంగా రేపటి రోజు చెప్పాలంటే ఈ రాశి వారికి జ్ఞానము, ఆలోచన, అలాగే కొత్త మార్గాలు ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే ఎవరికి రానటువంటి కొత్త కొత్త ఆలోచనలు వీరికి బాగా వస్తూ ఉంటాయి. సాహసాలు చేయాలన్నా, అలాగే సాహసాలు తలపెట్టాలన్నా వీరే అండి. ఏదైనా ఒక పనిలో ముందుకు వెళ్ళాలన్నా సరే వీరే స్వతంత్రంగా జీవించాలన్నా వీరే ఎవరో ఒకరి దగ్గర మీరు అంటే వారి మాటలు వింటూ బ్రతకాలనేటువంటి ఆలోచన మీకు అస్సలు ఉండదన్నమాట. అంటే ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే మీరు అస్సలు పడరు. అలాగే వారి దగ్గర మేము ఎంత అంటే కొంచెం మేము వారి దగ్గర ఏదైనా పనికి ఒప్పుకున్నా, లేదంటే వారి దగ్గర ఏదైనా అవసరం ఏర్పడి ఉంది కాబట్టి వారితో కొంచెం నటించాలనేటువంటి ఉద్దేశం కూడా మీకు ఉండదండి. ఏదైనా కానీ స్వతంత్రంగా ఆలోచించి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు. అయితే మరికొన్నిసార్లు చెప్పాలంటే మీ యొక్క హృదయాన్ని మౌనంగా దాచుకుంటూ ఉంటారు. మీ మనసులో ఏముందని బయటకు చెప్పడం అనేది మీకు అస్సలు సులభం అనేది కానే కాదు. మరి వీరికి ఒక బలహీనత అని కూడా చెప్పుకోవాలండి. ఎందుకంటే వీరెవరిని అర్థం చేసుకోవాలి, ఎవరిని అర్థం చేసుకోకూడదు, ఏం చేయాలనేది కూడా మీకు ఒక్కొక్కసారి అసలు అర్థం కానటువంటి స్థితిలో కూడా మీరు ఉంటూ ఉంటారు. ఇలా ప్రతిది కూడా ఏంటంటే ఎదుటివారిపై ఆధారపడి ఉంటారని చెప్పి మీరైతే ఎప్పుడు కూడా అనుకోరండి. కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు మనకు కొన్ని అనుకూలతలు ఇస్తాయి, కొన్ని అనుకూలత ఇవ్వమని అనుకుంటూ ఉంటాం. మన జీవితం తరచు అనేక విధాలుగా మారుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనకు ఏర్పడతాయి. అయితే మీకంటూ ముందు చూపు అనేది చాలా ఎక్కువగానే ఉంటుందండి. అయితే మరి ఆ ముందు చూపు ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని మీలో ఉన్నటువంటి శక్తి, టాలెంట్, ఇలాంటి ఐడియాలు, కొత్త కొత్త ఆలోచన విధానం అవన్నీ కూడా మీరు బయట పెడుతూ ఉంటారన్నమాట. మరి అలాంటి పరిస్థితి రేపటి మీకు రాత్రి సమయంలో ఇవన్నీ ఒక్కసారిగా మలుపు తెప్పబోతున్నాయి. మీ సంఘటనలన్నీ కూడా ఇవి జ్యోతిష్యపరంగా చూస్తే ముఖ్యంగా మీకు ఎప్పటికప్పుడు అనుకూలమైనటువంటి మార్గాల కంటే కూడా చెడు మార్గాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మరి రేపటి రోజున గత కొంతకాలంగా ఈ రాశివారు మనసులో చాలా మార్పులు కోరుకుంటూ ఉన్నారు. మీరు ముందుగా చాలా ప్రశాంతంగా ఉండేవారు, కానీ ఇప్పుడు కొద్దిగా ఒత్తిడి కూడా ఎక్కువైంది. బాధ్యతలు పెరగడం వలన మనసులో టెన్షన్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇది బయటకు కనిపించకపోయినా లోపల మీలో మీరే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నా అని చెప్పి అర్థం చేసుకోవాలి. రేపటి రోజు ఏంటంటే మీరు రాత్రి ఇంట్లో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మనం ప్రధానంగా చూస్తే కనుక రేపటి రోజున రాత్రి తప్పకుండా సాయంత్రం లోప మనకు ఒక ముఖ్యమైనటువంటి సంఘటన అనేది జరగటము ఇది ఒక అవకాశం. అంటే కుటుంబ సభ్యులు కానీ, లేదంటే సభ్యురాలు కానీ, లేదా సభ్యుడు కానీ మీ దగ్గర వ్యక్తి వారు దాచినటువంటి ఒక విషయం అనేది వారు బయట పెడతారు. అయితే మీరు అస్సలు నమ్మలేరండి ఆ విషయాన్ని. కానీ వాళ్ళ మాటల వెనుక ఉన్నటువంటి సత్యము, ఆ మాటల వెనుక ఉన్నటువంటి ఆలోచన రేపటి రోజు రాత్రి తప్పకుండా జరుగుతున్నటువంటి పరిణామాలకి ఒక కొత్త ప్రారంభానికి రేపటి రోజు చాలా కీలకమని చెప్పుకోవాలి. అయితే ఇదంతా కూడా ఒక కొత్త ప్రారంభానికి కొత్త మార్గం అనేది మీకు చూపిస్తుందండి. ఆ మార్గం యొక్క సత్యం వినగానే మీకు క్షణంలో చాలా ఆశ్చర్యపోవడానికి ఎన్నో రకాల మార్గాలు మీకు కనిపిస్తాయి. అంటే ప్రధానంగా చాలామంది ఏంటంటే ఇలా అనుకుంటూ ఉంటారు. అంటే మా కుటుంబంలో మనకు అందరూ కూడా బాగుంటారు, మనకు ఏ విషయమైనా కానీ చెప్తారు కదా, మరి ఆ విషయాన్ని ఎందుకు చెప్పలే అని చెప్పేసి మీరు ఫస్ట్ అంటే మీకు కోపం అనేది వస్తుంది సహజంగా. ఆ తర్వాత మీరు ఎంతో దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తి, లేదంటే ఒక స్త్రీ లేదా పురుషుడు కావచ్చు, వారు మీరు మిమ్మల్ని ఏదో ఒక విషయంలో అంటే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునేవారు కావచ్చు. అయితే ఆ వ్యక్తి యొక్క మనస్తత్వము ఈ రేపటి రోజు రాత్రి సమయంలో మీరు ముందుకు నిలబడతారు. వచ్చేసి ఒక నిజం చెప్పడానికి కూడా రేపటి రోజున ఆ వ్యక్తి మీ ముందుకైతే వస్తారండి. ఆ వ్యక్తి చెప్పే నిజానికి మీరైతే కొంచెం షాక్ అవుతారు, కానీ ఆ తర్వాత నిజం సిద్ధంగా ఉంటారు. అదే ఆ నిజమే ఒక పెద్ద ట్విస్ట్గా ఉండబోతుంది.
అది హృదయాన్ని విముక్తి కలిగిస్తుంది. కొందరికి స్నేహం లేదా ప్రేమానురాగాలు కూడా ఉంటుంది. మరికొంతమందికి కుటుంబంలో ఉన్నటువంటి బంధం వారి బంధాలు విడిపోవడానికి కానీ కలపడానికి కానీ అయి ఉండవచ్చు. ఆ యొక్క ప్రభావం అనేది, ఆ యొక్క మాట అనేది కొంతమందిలో ఒక వ్యక్తి వలన మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు నిశ్శబ్దంగా ఉన్నటువంటి మీ జీవితాన్ని పూర్తిగా ఆలోచించేటువంటి దిశగా ఆ వ్యక్తి ఇప్పుడు ప్రత్యేకంగా మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కూడా ఇస్తారని చెప్పుకోవాలి. అతను లేదా ఆమె మీ జీవితంలో భాగస్వామి ఉండవచ్చండి, లేదా కుటుంబంలో ఉన్నటువంటి ఒక పాత మిత్రుడు లేదా పాత మిత్రులు కూడా ఉండవచ్చు. మరి రేపటి రోజు రాత్రి మీ ఇంటికి రావటమే కానీ, లేదా ఫోన్ చేయటమే కానీ, లేదా చేసి మీతో సంభాషిస్తారు. ఆ వ్యక్తి చెప్పబోయేటువంటి సత్యం వింటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే విధంగా ఉంటుంది. ప్రధానంగా చెప్పాలంటే ఆ వ్యక్తి చెప్పేటువంటి మాటలు క్రితంలో మీరు ఎక్కడో కుటుంబంలో దాచినటువంటి కొన్ని విషయాలు బయటపడడం కానీ, లేదా ప్రత్యేకంగా టిస్టుగా మారడం కూడా కనబడుతూ ఉంటుందన్నమాట. మరి ఇలాంటి సమయంలోనే అది మీ యొక్క జీవితపరంగా జ్యోతిషపరంగా కానీ ఈ రాశివారు సాధారణంగా ఎప్పుడు కూడా ఊహించి ఉండరండి. మరి రేపటి రోజు రాత్రి ఇంట్లో టెన్షన్స్గా, అంటే టెన్షన్ కారణం కుటుంబ సభ్యులై ఉండవచ్చు. మీరు చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తితో మాట్లాడే మాటలు మీరు తప్పుగా అర్థం చేసినటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మరలా ఆ వ్యక్తి మీతో మాట్లాడేటువంటి మీరు వాళ్ళని తప్పుగా మాత్రం అర్థం చేసుకోకండి. వారి మాటలు సత్యం అని చెప్పి మీరు ఒకసారి మనసు పెట్టి వినండి. మీ యొక్క పాత బాధను, అలాగే ఇప్పుడు మీకు వారిపై ఉన్నటువంటి కొంత చెడు ప్రభావం ఏదైతే ఉంటుందో, అంటే మీకు వారికి ఉన్నటువంటి మనస్తాపం కావచ్చు, లేదైనా అనవసరమైనటువంటి వివాదాలు కావచ్చు, ఇవన్నీ తొలగిపోయి మీరు చేసినటువంటి ఆ నిజం వెంటనే ఆ వ్యక్తిపై మీకు ప్రేమ రాగాలను ఎక్కువగా పెంచాల్సి చేస్తుంది. నిజాన్ని తెలుసుకున్న తర్వాత మీ ముఖంలో చెప్పలేటువంటి ఒక ఆనందం అనేది వెలువరుస్తుందండి. అది నిజం చెప్పాలంటే రాత్రి సమయంలో జరగటము ఎంతో మీ మనసుకి కూటపడి హాయిగా నిద్రపోవడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. రేపటి రోజున సరైనటువంటి సమయంలో మీకు మీ ప్రధానమైనటువంటి విషయం అనేది బయటపడడానికి కీలకంగా అనిపిస్తుంది. ఇందులో ఆ విషయం అనేది చాలా అంటే చాలా ఆశ్చర్యకరంగా మీ జీవితంలో అయితే మారబోతుందండి. ఇప్పటి వరకు మీరు ఉద్దేశించినటువంటి వ్యక్తి మీ ముందు నిలబడి చేతులు కట్టుకొని వారు చేసినటువంటి లేదా వారు దాచినటువంటి ఒక నిజాన్ని మీ ముందు బట్టబయలు చేయటం వలన మీరేంటంటే వాళ్ళని అర్థం చేసుకోలేని, అలాగే అపార్థం చేసుకున్నటువంటి వ్యక్తి నుండి తిరిగి మరలా ఆ వ్యక్తి మీ నుంచి కోరుకునేటువంటి వ్యక్తి, అలాగే మీతో చక్కగా మంచి రిలేషన్షిప్ని పొందాలనుకున్నటువంటి నిజాన్ని చెప్పడం వలన మీకు ఆ వ్యక్తి ఒక మాట మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి మాటగా గుర్తుంటుంది. పనులు కూడా మీ ముందుకు వెళ్తాయండి. అలాగే మీ చుట్టూ ఉన్నవారు కూడా రేపటి మీతో చాలా డిమాండ్గా ఉంటారు. కేవలం మిమ్మల్ని సంతోషపెట్టడం కోసము అలాగా మీతో ఎక్కువగా మాట్లాడని చెప్పి సమయాన్ని కూడా కేటాయిస్తారు. అలాగే రేపటి మీకు కొత్త వ్యక్తుల యొక్క పరిచయం కూడా కలగబోతుంది. ఇది మీ భవిష్యత్తుపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కూడా చూపించబోతుంది. ఇక రేపటి మీరు తాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేసేటువంటి, అంటే సమస్యలు కానీ సుడిగుండాలు కానీ రేపటి మీకు ఎక్కడా కూడా కనిపించడం లేదు. రోజువారి పనులను కూడా చాలా చక్కగా అద్భుతంగా రేపటి మీరు అయితే చేసుకుంటారు. అటు ఆదాయపరంగా, అలాగే ఉద్యోగపరంగా, ఇలా అన్ని రంగాలకు సంబంధించినటువంటి అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున మీ జీవనానికి అడ్డుపడేటువంటి సమస్యలు ఏమీ పెద్దగా లేవండి. ఆదాయం కూడా రేపటి మీరు చక్కగా గడిస్తారు. అలాగే ఆగిపోయేటువంటి పనులు ముందుకు సాగుతాయి. మీ చేతికి ఇప్పటి వరకు కూడా, అంటే చేతికి అంది వస్తుంది డబ్బు అని అనుకున్నటువంటి సమయంలో మీరు ఆ డబ్బును అందిపుచ్చుకోలేక బాధపడుతున్న వ్యక్తులకి రేపటి మీకు ఆ డబ్బు సమస్య అనేది తొలగిపోతుంది. మీ స్నేహితులతో రేపటి మీరు బయటకు వెళ్ళి వ్యక్తిగత మార్గదర్శనాన్ని మీ బంధుత్వాలు మెరుగుపరిచేలా చేస్తుంది. సీనియర్ల తోటి ఉద్యోగులు అలాగే బంధువులు రేపటి మీకు సహకారాన్ని కూడా అందిస్తారండి. అలాగే రేపటి మీకు ఒక ఫోన్ కాల్ అనేది కూడా మీ జీవితంలో పెద్ద ట్విస్ట్గా మారబోతుంది. అలాగే ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక మంచి శుభవార్త వినవచ్చు, లేదంటే మీకు ఏదైనా సంబంధించి ఆ శుభవార్త కూడా వినేటువంటి అవకాశం అయితే కీలకమైన మార్పులు కూడా కనిపిస్తున్నాయి. ఇక అలాగే రేపటి మీరు సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారని కూడా మీరు తప్పకుండా తెలుసుకుంటారు. అంటే గత కొన్ని రోజులుగా మీరు అనవసరమైనటువంటి ఆలోచనలతో మీ సమయాన్ని కూడా వృధా చేసుకుంటారు అనమాట. కాబట్టి రేపటి రోజున మీరు వృధాగా సమయాన్ని ఇన్ని రోజుల నుంచి కూడా వృధా చేశామని చెప్పేసి ఒక నిజాన్ని తెలుసుకుంటారు. ఇక మీ తప్పును మీరు తెలుసుకుంటారు. మనస్పర్ధలను కూడా పక్కన పెట్టి మీరు ఇన్ని రోజుల నుంచి దూరం పెట్టినటువంటి ఆ ఒక వ్యక్తి చెప్పేటువంటి రహస్యాలన్నిటి కూడా తెలుసుకొని ఆ వ్యక్తి ద్వారా మీరు నిజాన్ని తెలుసుకున్న తర్వాత మీ జీవితం అనేది చాలా సంతోషంగా, మీ మనసులో ఏదో కోల్పోయినటువంటి భావం నుండి రేపటి మీరైతే బయటపడినట్లు మీకు అనిపిస్తుందండి. ఇక రేపటి మీకు అన్ని రకాలు కూడా లాభదాయకమైన రోజుని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజు మీరు మీ చుట్టూ ఉన్నవారు చాలా డిమాండింగ్గా కూడా ఉంటారు. కేవలం వారిని సంతోషపెట్టడం కోసం మీరు డెలివరీ చేయగలిగితే కంటే ఎక్కువ వాగ్దానం కూడా చేస్తారు. మీరు అలసిపోయేలాగా ఒత్తిడి పొందకండి. ఎప్పటి నుండో మీరు చేస్తున్న పొదుపు మీకు రేపటి మిమ్మల్ని కాపాడుతుంది, కానీ ఖర్చులు మిమ్మల్ని బాధిస్తాయండి. స్నేహితులు, బంధువులు మీకు ఫేవర్లు చేస్తూ అనుకూలంగా ఉంటారు. మీరు వారి సాన్నిధ్యంలో చాలా ప్రశాంతంగా ఉంటారు. సన జీవితం కంటే మిమ్మల్ని ఎక్కువ ప్రేమించే వ్యక్తిని కలుస్తారు. ఉద్యోగాల్లో మీకున్న ప్రత్యర్థులు మిమ్మల్ని వెనక్కు నెట్టడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి
మీరు పనిలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. రేపటి మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాకు మించి లబ్ధినైతే చేకూరుస్తాయి. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సాయంత్రాన్ని రేపటిన మీ భాగస్వామితో అయితే ఖచ్చితంగా గడుపుతారండి. మంచి ఆరోగ్యం కోసము ఆహారం తీసుకునే సమయంలో రాగి చెంచాలను సాధ్యపడితే బంగారు చెంచాలను ఉపయోగించండి. ఆరోగ్యం మేలు రకంగా ఉంటుందండి. మరి తెలుసుదాక ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.